అది అసలు తలకాయ అనుకుంటున్నావు పుచ్చకాయ అనుకుంటున్నావా? అలా కొట్టేసుకుంటున్నావు. అయినా నీకంత కష్టం ఏమొచ్చిందని? ఓహో అదా నీ బాధ. దానికోసమే తలకాయ కొట్టేసుకుంటారా పిచ్చోడా? ఇంకా నయం నీ మెదడు మోకాల్లో ఉంది కాబట్టి సరిపోయింది. అదే తలకాయలో ఉంటేనా? అయినా నీకు కావాల్సిందేంటి? సబ్స్క్రైబ్ చేయాలి అంతేగా. మన ఆడియన్స్ చెప్తే వింటారు. ఏ ఆడియన్స్ చూసారుగా మన పులిగాడు బాధ. చూస్తుంటే నూతులు దూకేసేలా ఉన్నాడు. కొంచెం అక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. ఎన్నెలైనా చీకటైనా అసలు మధ్యాహ్నం తిన్న తర్వాత పడుకునే కాన్సెప్ట్ ఎవడు కనిపెట్టాడు? అడిగి కాలు ధనం పెట్టేది. పులిబాబు ఏం చేస్తున్నావు? ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నారా? తిన్నదారకొచ్చి అరుగు మీద పడుకొని మళ్ళీ వంకర మాటలు మాడుతున్నావా? మరి తెలుసుకోవడం అడుగుతావేట్రా? పోయి పని చూస్తావా? ఈ డేటా పరిగెట్టుకు వచ్చినాడు. కింద సిరిపోయిన నోటిచ్చింది నేనేం కనిపెట్టాడా? అరే ఎర బాబు అది ఈడేటి 2D విలేజ్ మోస్ట్ ఫేవరెట్ సెలబ్రిటీ అని నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాడు. సునీత ఏడు సునీత పరిగెడుతున్నావు? ఊర్లో ఏమన్నా రన్నింగ్ రేస్ ఆడుతున్నారా? రన్నింగ్ రేస్ కాదు పులి, మన ఊరికి హీరో వచ్చాడు. షూటింగ్ కూడా జరుగుతుందంట. హీరో వచ్చాడా? నాకంటే పెద్ద హీరో ఎవడన్నాడు సునీత? ఏంటి పులి ఏదో అంటున్నావు? ఏం లేదులే. అయినా హీరోలు చూడడానికి మనం ఎలా వేడి సునీత? రోజు వాళ్ళే మనల్ని చూడడానికి టీవీలోకి వస్తారు కదా. రోజు స్నానం చేస్తున్నామని ఈ రోజు చేయకుండా ఉంటామా? పిచ్చి సునీత, నేనైతే 10 రోజులు చీచి పక్కకు తప్పుకో పులి, నేను వెళ్ళాలి. అది కాదే సునీత, నేను ఒకసారి చెప్పేది నువ్వు. ఏంటి? ఈ విషయం నీకు ఎన్ని ఎపిసోడ్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను సునీత, కానీ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయాను. నేను 10th క్లాస్ పాస్ అయిపోయాను. ఖచ్చితంగా నేను బాగా చూసుకుంటాను. 10th క్లాస్ అయిపోయిందంటే ఖచ్చితంగా ఒక 50,000 ఉద్యోగం వచ్చేది. నాకు అమ్మా నాన్నతో కూడా పెద్ద అవసరం లేదు. నీకో విషయం తెలుసో తెలీదు, మా అమ్మా నాన్నకి తెలియకుండా నేను డిబ్బీలో 500 దాచిపెట్టాను కూడా. దానితో మనం హ్యాపీగా బతికేచ్చు. ఎందుకే నేను ఏం చెప్తున్నాను నీకు అర్థమైంది కదా? సునీత 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 చిచ్చి, అసలు అమ్మాయిలకి ట్రూ లవ్ అంటే ఏంటోనే తెలియదు. ఎవడో తెలియనోడి కోసం ఎక్కేసుకుంటూ వెళ్ళిపోతుంది. నాలాంటి ఇన్నోసెంట్ లవర్ మట్టుకు వదిలేసి వెళ్ళిపోతుంది. ఇలాంటి కష్టాల వల్లనేమో ఆ మగ పెంగ్విన్ కూడా దూరంగా వెళ్ళిపోతుంది. అల్లుడు 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 ఏంటి మాయా, నేను అసలు టెన్షన్ ఉంటే నీ అడావిడి. ఒరే అల్లుడు, మన ఊర్లోకి హీరో డైరెక్టర్ వచ్చారంట్రా. షూటింగ్ జరుగుతుందంట, వెళ్దాం పదా. వాళ్ళతో సెల్ఫీ తీసుకొచ్చరా. నన్ను ఎప్పుడు సెల్ఫీ అడగలేదేట మాయా? నిన్న నిన్నెందుకురా? నన్ను ఎందుకు సెల్ఫీ అడగలేదు? ఏంట్రా అల్లుడు, నిన్నెవరన్నా సెల్ఫీ అడుగుతారా? నిన్నేదైనా అంటే నేను దేంట్లో తక్కువరా? అందంలో తక్కువ, టాలెంట్ లో తక్కువ, చదువులో తక్కువ, చెప్పరా నేను దేంట్లో తక్కువ? నువ్వు అన్నిట్లో తక్కువే కదరా అల్లుడు. సరే, తక్కువైనంత మాత్రాన నాలో టాలెంట్ లేదా? నేను సెలబ్రిటీని కాకూడదా? అవ్వచ్చు గాని ఇలా చంద్రముఖిలో జ్యోతిగలా మాట్లాడుతుంటే దెయ్యం పట్టింది అనుకుంటారా? ఎవరు ఎన్ని అనుకున్నా నేను సెలబ్రిటీ అవుతా. సెలబ్రిటీయా? ఎందులో అవుతావు? రాజకీయ నాయకుడు అవుతావా? అమ్ము, మన వల్ల కాదు. పోనీ హీరో? నేను హీరో అయితే మా అమ్మ నాన్న చూడరు, ఇంక జనాలే చూస్తారు. అది కరెస్టే. పోనీ క్రికెట్? ఏదో నా దగ్గర బ్యాట్ ఉంది కాబట్టి గ్రౌండ్ లో నన్ను క్రికెట్ ఆనేస్తున్నారు. నాకు అసలు క్రికెట్ రాదు. మరి ఇంకెందులో అవుతావురా? కథలు చెప్పమంటే బాగా చెప్తావు. కథలు కథలు మాయా, కథలంటే ఎస్రా మాయా, నేను కథలు బాగా చెప్తాను. డైరెక్టర్ అయిపోతా. డైరెక్టరా? అవును మాయా, నువ్వే కెమెరామెన్, నువ్వే అసిస్టెంట్ డైరెక్టర్. కెమెరామేనా? మన కెమెరా లేదు కదరా. అదే మాయా, అయినా సెవెన్ ఫోటోలు తెస్తాను అమృతరావు అన్ని ఫ్రెండే కదా, ఆయన అడిగి కెమెరా తీసుకొచ్చి. తీసుకురావచ్చు గానీ ఇప్పటికిప్పుడు సినిమా అంటే హీరో హీరోయిన్లు. అదేట్రా, ఈ పులిగడి సినిమా తీస్తుంటే ఏ స్టార్ హీరో డేట్ లోడా? అందరూ బిజీగా ఉన్నారు అల్లుడు. అయితే ఏం టెన్షన్ పడక మాయా, కొత్తలు తిరపడం రేపే ఆడిషన్. మన విలేజ్ లో ఆడిషన్. నువ్వేం భయపడకరా. రాజు ఎక్కడున్నా రాజే, సింహం ఎక్కడున్నా సింహమే. సింహాలు రాజులు ఓకేరా, కానీ మనమేంటి? నీ ఎంకమ్మా, నేనేరా బాబు సింహం. ఓహో నువ్వా? సారీ రాలుడు, సడన్ గా గుర్తురాలేదు. నువ్వు కెమెరా గట్టా పట్టుకుని మన రాజుగారి తోటలోకి రేపు సాయంత్రం 6ంటికి వచ్చి మనం ఆడిషన్ చేసేద్దాం. బుల్లి తెర నుంచి ఈ పులిగాడు పెద్ద తెరకెళ్తాడు. ఏటమయ్యా, ఆడిషన్ ఒక్కడు కూడా రావట్లేదు. నిన్న మన ఊరికి షూటింగ్ వచ్చారు కదా, ఆ ప్రొడక్షన్ మేనేజర్ చెప్పేసాను రా, ఖచ్చితంగా పంపిస్తానన్నాడు. చూద్దాం. ఓకే ఓకే చూద్దాం. అన్నట్టు మాయా, చెప్పడం మర్చిపోయాను. రేపు నేను పెద్ద డైరెక్టర్ అయిపోయాక నువ్వు నా దగ్గరికి రావాలా వద్దని భయపడకూడదు. నేను అలాంటి ఏం పెట్టుకోను. ఎంత తినా గానీ ఒదిగా ఉంటాను. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఒకవేళ కొన్ని నేను మాట్లాడపోయినా మా పియ్యన్న మాట్లాడచ్చు. ఓ సరే సార్. సార్ అంటావేట్రా మాయా, నాకు అసలు ఎలాంటి పడవు. నీకు ఎవరు లేరు కదా, ఒరే అనొచ్చు. ఎవరన్నా ఉంటేనే సార్ అనాలి. సరే పులి. వీడప్పుడే సంగీతం శ్రీనివాసరావు లెవెల్లో ఊహించుకుంటున్నాడు. రే మాయా, ఆడిషన్ ఎవరు వచ్చారు? సైరా బానుని మించిన అందం. రే మాయా, ఆర్టిస్టుల దగ్గర ఆస్వాదించాల్సింది నటన, అందం కాదు. నువ్వు వాడి దగ్గర అది నటన చూడు, నేను ఆ అమ్మాయి అందాన్ని చూస్తా. హాయ్ సార్,
ఆడిషన్ ఉందని చెప్పారు. మీరు సీన్ ఏంటో చెప్తే యాక్టింగ్ చేసి చూపించేస్తాను. ఏ ఆపు, ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి మాట్లాడదు కదా, ఓ ఎగేసుకుంటూ వచ్చాడు ముందుకి. మీరు చెప్పండి మేడం. అదేనండి, సీన్ ఏంటో చెప్తే కాస్త యాక్ట్ చేసి చూపిస్తాం. ఆ సీనా అలాంటి చిన్న చిన్న పనులు మనం చెయ్యం. మా వాడు డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. మా వాడే చెప్తాడు ఆ సీన్ గురించి. రే అల్లుడు, ఆ సీన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయ కొంచెం. ఒరే మాయా కొంచెంసేపు నీ మాయల బకి రాసాలాపు. ఏ బాబు నా పేరు వంశీ అండి, బాబు గారు. ఏదో లేవయ్యా, నీ పేరుతో నాకు పనే ఉంది, నాకు పేరు రావాలి కానీ అసలు సీన్ ఏంటంటే మాయా ఆ పక్కన గోల్ సంచులో స్క్రిప్ట్ పేపర్లు ఉంటాయి పట్ట. అవి న్యూస్ పేపర్లు కదా అల్లుడు. అయినా నువ్వు ఎప్పుడు స్క్రిప్ట్ రాసావు, మా దగ్గర స్క్రిప్ట్ పేపర్లు ఉండడానికి. అదేంటి స్క్రిప్ట్ లేదా? అలా ఎలా? ఏట్రా ఏదో పెద్ద ప్రొడ్యూసర్ లాగా స్క్రిప్ట్ గురించి క్వశ్చన్ వేస్తున్నావు. ఆడిషన్ కి వచ్చినాడు యాక్టింగ్ చేయాలి, ఎక్స్ట్రా చేయకూడదు. అందుకే అల్లుడు చెప్పాను, ముందు ఈయన దగ్గర కాకుండా ఆమె దగ్గర తీసుకోమని ఆడిషన్. నువ్వేమో నా మాట నువ్వు. నువ్వు ఆగ్రమయ్యా. అసలు స్క్రిప్ట్ సీన్ ఏం లేకుండా మూవీ ఎలా తెద్దాం అనుకుంటున్నారు మీరు? మూవీ తీయాలంటే కావాల్సింది స్క్రిప్ట్ సీను కాదు, దమ్ము ధైర్యం. అది మా అల్లుడి దగ్గర డబ్బాల కొద్దీ ఉంది. ఏంటి మాయా నువ్వు ఒకటి అలా మాట మాటకి. ఇదిగో బాబు వంశీ అండి. అదేలే, నేను సినిమా తీసాక హిట్ అయిపోద్ది, అప్పుడు వంశీ కాస్త వంశీ బాబు అయిపోతుంది. ఏ లేదో పెద్ద ఎడకతి మఫిలీగాల్లో ఉన్నా, మనకి ఎందుకు వెళ్ళిపోదాం బాగా. హే ఏంటండి మీరు సంజయ్ గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఓయ్ బాబు వంశీ, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు ఆవిడ్ని? ఒరే అల్లుడు చూడరా, వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. మా లొకేషన్ కి వచ్చి మా పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళిపోతున్నారు. ఏరా బాబు ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా? అంత సినిమా లేదు ఇట్రా. ఏంటి? ఇక్కడికి రావడం నీ చేతిలో ఉంటది, వెళ్ళడం నా చేతిలో ఉంటది. సీన్ లేకుండా యాక్టింగ్ చేయలేవా? రే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నారా? రానా జెండర్ రెస్పెక్ట్ అండ్ రిసీవ్ రెస్పెక్ట్ రోయ్. సరిగ్గా మాట్లాడాలి నువ్వు, లేదంటే సరిగ్గా పర్మిషన్ నీకు. అయినా ఏట్రా మాయ నువ్వు వెళ్ళడం తీసుకొచ్చి ఆడిషన్ కి, యాక్టింగ్ కూడా రాదు దీనికి. నువ్వు జాగ్రత్తగా మాట్లాడరా. లేకపోతే ఏంటి, సీన్ లేకుండా యాక్టింగ్ కూడా చేయలేవు నువ్వు, మళ్ళీ యాక్టర్ ఆడిషన్ వచ్చు. ఏమండి సంజయ్ గారు, మీరు కూడా చేయలేరు యాక్టింగ్? అంటే అది మరి డైలాగ్స్. మీరు ప్రిపేర్ అవ్వాలండి. డైలాగులు లేకుండా ఎలా ప్రిపేర్ అవుతావు అండి? ఇదిగో రమయ్య చూడు ఎలా అంటుందో. ఓ వెనకేసుకొచ్చు, వీళ్ళకి అసలు యాక్టింగ్ రాదు, నా బుర్ర తింటాం తప్ప. ఏ బాబు ఎవరు నువ్వు ఇలా వచ్చా? ఓయ్ బాబు వెళ్ళిపో. ఆటోగ్రాఫ్ ఇప్పుడు కాదు, ఆరు తర్వాత. అసలు ఆటోగ్రాఫ్ తీసుకునే మీరు ఏం బిగర్రా? డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్షన్. అసలు సినిమా తీసాను, సినిమా ఉందరా మీకు? సినిమా మాయా అల్లుడు ఏట్రా అలా అంటున్నాడు? అలాగే అంటారు. అసలు స్క్రిప్ట్ ఎలా ఉండదు తెలుసా మీకు? అడవుల మధ్యలో ఓ అందమైన పల్లెటూరు, అందులో చిదంబరం యొక్క హీరో. అడవుల మధ్యలో ఊర్లు ఎందుకు ఉన్నాయి? అయినా ఊర్లో చిదంబరం ఉంటే నాకెందుకు, పీతాంబరం ఉంటే నాకెందుకు? సర్లే నువ్వు చెప్పు. ఆడికి ఆత్మన్యూన్యతా భావం. ఏంటి ఆవకాయ నూనె? ఆ ఒకే నూనె కాదు, ఆత్మన్యూన్యతా భావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంగ్లీష్ టీచర్ చెప్పే క్లాస్ లో ఉంది. ఎవడు? ఇదిగో బాబు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? యాక్టింగ్ ఛాన్సా? కాదు, నాకు వీళ్ళిద్దరితో పని ఉంది, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళడానికి వచ్చాను. వాడిని తీసుకెళ్ళు, ఆ అమ్మాయి మా సినిమాలో హీరోయిన్ గా చేస్తా. వాళ్ళిద్దరు నా సినిమాలో ఆల్రెడీ హీరోయిన్స్. హీరోయిన్లా? ఏ సినిమాలో? శ్రీ చిదంబరం గారు ఒక అందమైన లవ్ స్టోరీ. హీరోయిన్ గా మా సంధ్య, హీరోగా మా వంశీ గారు. చెతొక్కడే హెయిర్. ఎవరు ఈయన? ఈయన ఎంత టాలెంట్ ఉందా? పదండ్రా వెళ్దాం. సంజయ్ గారు నంబర్ ఏమైనా? రా, రా. ఏంట్రా అల్లుడు, బంగారం లాంటి అమ్మాయిని పోగొట్టు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చూద్దామయ్యా. అయినా నీకు వాళ్ళ మీద ఉన్న నమ్మకం నీ అల్లుడి మీద లేదేట్రా? మనం తలుచుకుంటే వాళ్ళకన్నా ముందే సినిమా షూటింగ్ చేసి రిలీజ్ చేయొచ్చు. వాళ్ళకంటే ముందా? మన దగ్గర ఆర్టిస్టులు లేరు కదా అల్లుడు. ఒక విచిత్రం సినిమా చూసావా మాయా? విచిత్రమైన జంతువు నేను చూస్తున్నాను కదా, మళ్ళీ ఒక విచిత్రాన్ని ఎక్కడ చూసానులే. రే మాయా, అందులో హీరో యాక్టర్ తెలియకుండా సినిమా తీసేస్తాడు డైరెక్టర్. అవునా? ఆడెవడో నాకంటే జాదుగాడిలో ఉన్నాడే. మనం కూడా అదే ఫాలో అవుదాం. మన ఊర్లో జరిగే వాటిని ఒక సినిమాలో షూట్ చేద్దాం. మనం షూటింగ్ చేస్తున్న విషయం వాళ్ళకి కూడా తెలియకూడదు. ఏమంటావు? ఇదేదో బానే ఉందరా అల్లుడు, పద ఇదే చేసేద్దాం. మా అల్లుడు డైరెక్టర్ గా డెబ్యూ చేసిన మూవీరా. ఆ సవాల్ వీడియోలు పక్కన పెట్టి ఈ వీడియో మీద కూర్చో నువ్వు. మీరు ఏం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా. ఓరే మాయా, ఇటు చెప్పేలోపు చచ్చిపోయి ఉన్నాడు. మన సినిమా సరిగ్గిస్తారంటవా? అల్లుడు ఆడి గొంతు పీలగా ఉన్నా గుండె ధైర్యం ఎక్కువ. 500 శవాలు, 1000 శవయాత్రలు, 1500 పెద్ద కర్మలు షూట్ చేసిన రికార్డు వాడిది. ఇది వాడికి ఒక లెక్క కాదు. థ్యాంక్ యూ, రేపు వచ్చేయండి. ఓరే మాయా, టెన్షన్ పడకరా అల్లుడు, కంపు కొట్టే శవాలనే కలర్ఫుల్ గా ఇస్తాడు. ఇంకా మనం కళ్ళ కన్నా కలర్ఫుల్ ప్రాజెక్ట్ అయితే కళ్ళలో కూడా ఊహించినంత కలర్ఫుల్ గా ఇస్తాడు. పద. ఇదిగో అమృతరావు, మా ప్రాజెక్ట్ చూపించు. శవాల ఫోటోలు కాదండి, మా సినిమా ఎక్కడ?
ఆ, ఈ శవాల మధ్యలో ఎక్కడో పెట్టానే. శవాల మధ్యలో పెట్టడం ఏంట్రా? ఒరే అమృతు కాస్త బాగా వెతకరా, మా వాడి జీవితం దాని మీద ఆధారపడి ఉంది. ఆ, దొరికింది. పులి శవం. పులి శవం ఏంట్రా మాయా? రే ఈ నేమ్ తో మనకు పనే ఉందిరా. మనం తీసిన సినిమా చూసి జనాలు ఇచ్చే నేమ్ కదరా కావాల్సింది. అది కష్టలే. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మీ శవాలకు కూడా వీడియోలు కావాలంటే నాకు చెప్పండి. నీ శవాల మాట. రే మాయా, ఈ ఇంకా రిలీజ్ చేయలేదురా. February 6th అంట. మనమే ముందు మంత్ రిలీజ్ చేస్తున్నాం. అయ్యో, నేనే గెలిచా. ఈ రోజు మన పులిగాడు మనందరూ తలెత్తుకునే పని చేశాడు. ఏమైంది? హైట్ పెరిగాడా? హైట్ పెరగడం కాదు, మన ఊరినే హైట్ కి తీసుకెళ్లాడు. ఎక్కడున్నోరు అక్కడే ఉంచొచ్చు కదరా, మళ్ళీ హైట్ కి తీసుకెళ్ళం ఎందుకురా? అబ్బా నేను చెప్పేది వినండి. మన పులిగాడు మన ఊరి మీదే గొప్ప సినిమా తీశాడు. అందులో మీరందరూ యాక్ట్ చేశారు, కానీ మీకు తెలీదు. ఏంట్రా నీ సొల్లు? అలీబాబా 40 దొంగల్లాగా మాయా కథలు చెప్తున్నా. మాయా కథలు కాదు బావా, మావయ్య అల్లుడు కలిసి చేసిన అద్భుతం. ఒక్కసారి చూడండి. ఒరే పులే బొమ్మేసుకో. సినిమా తీస్తానని చెప్పి ఊర్లో వాళ్ళందరినీ చంపేస్తారా? నా శవం దగ్గర నా కూతురు డాన్స్ చేసినట్టు చేస్తారా? వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదండి. ఫ్రై చేసి పందులకి వేసేయాలి, కైమా చేసి కాకులకి వేసేయాలి, నరికేసి నక్కలకి వేయాలి, కోసేసి కుక్కలకి వేయాలి. పట్టుకోండి. ఒరే అల్లుడు జంపు. అలా గొడవ తెలియదు. February 6వ తారీఖున మా శ్రీ చిదంబరం గారి సినిమా థియేటర్లోకి వస్తుంది. వెళ్ళి చూసేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.